వరద ప్రవాహం పోటెత్తడంతో కృష్ణానదిలో బోట్లు కొట్టుకొస్తున్నాయి. ప్రకాశం బ్యారేజ్ గేట్లను భారీ బోట్లు ఢీకొన్నాయి. వేగంగా వచ్చి 69వ నంబరు గేట్ను ఢీకొట్టాయి బోట్లు. దీంతో 69 నంబర్ గేటు పక్కకు వంగిపోయింది. ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతాలు డేంజర్ జోన్లోకి వెళ్లాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. కృష్ణానదికి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతుంది. కనివిని ఎరుగని రీతిలో ప్రకాశం బ్యారేజ్ వద్ద రికార్డు స్థాయిలో వరద నీరు ఇప్పటికే నమోదైంది. దాదాపుగా 11.5 లక్షలకు పైగా క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరడం. మరోవైపు మనం చూస్తే కనుక ఇక్కడ 5 మోటార్ బోట్లు ఈ విధంగా పూర్తిగా ఇక్కడ కొట్టుకు రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఇసుక బోట్లు అన్ని కూడా కొట్టుకు రావడంతో పూర్తిగా మనం చూస్తున్నాం ఏదైతే ఈ మోటార్ బోట్లు ఉన్నాయి ఇసుక ఈ నదీ గర్భం నుంచి తీసే బోట్లుగా మీరు చెప్పుకుంటారు. మొత్తం 5 బోట్లు ఈ విధంగా పూర్తిగా ఇక్కడ కొట్టుకు రావడం జరిగింది. మనం చూస్తే కనుక బోట్లు ఏ విధంగా కొట్టుకుపోవడం ఏదైతే ఇక్కడ 68వ గేట్ ఉందో 68వ గేటుకు వచ్చి ఢీ కొట్టిన నేపథ్యంలోనే ఇక్కడ మనం చూస్తే కనుక ఇది పూర్తిగా విరిగిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే దీనికి రైలింగ్ ఉంటుందో ఇదే విధంగా విరిగిపోయింది అనేది మనం చూసుకోవచ్చు. అక్కడ అటువైపున పూర్తిగా ఇది ఈ మెయిన్ గేట్కి సంబంధించినంత వరకు కూడా పిల్లర్ ఏదైతే ఉంటుందో పిల్లర్ దగ్గర ఈ విధమైన పూర్తిగా అంటే ఇక్కడ ఆ బోటు వచ్చి దీన్ని ఢీ కొట్టిన నేపథ్యంలోనే ఇది విరిగిపోయిన పరిస్థితి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఆ బోటు వచ్చి ఇక్కడ ఢీ కొట్టడం ఈ ఢీ కొట్టిన నేపథ్యంలో ఈ రైలింగ్లో ఏదైతే ఇక్కడ ఉందో పూర్తి స్థాయిలో ఇక్కడ విరిగిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ గేటు పైకి కిందకి దించే పరిస్థితి లేని పరిస్థితుల్లో మధ్యలో ఇరుక్కుపోయిన పరిస్థితి. ఈ విధంగా చాలా దారుణమైన పరిస్థితిలో ఇక్కడ ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ మొత్తంగా 5 మోటార్ బోట్లు ఇక్కడికి ఈ విధంగా కొట్టుకొచ్చాయి. వరద నీరు తీవ్రంగా ప్రవహిస్తున్న నేపథ్యంలోనే ఈ బోట్లన్నీ కూడా కొట్టుకొచ్చాయని చెప్పుకోవాలి. ఇక్కడ మరోసారి మనకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఏదైతే ఇక్కడ ఈ మోటార్ బోట్ ఉందో ఈ మోటార్ బోటు పూర్తిగా భారీ స్థాయిలో ఇది ఇసుకను తీసుకువెళ్ళే పెద్ద బోట్ ఇది మోటార్ బోట్ అని చెప్తారు. ఈ మోటార్ బోట్ ఢీ కొట్టిన కారణంగానే ఇక్కడ విరిగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే ఇక్కడ గేటుని పైకి ఎత్తడానికి కానీ దించడానికి కానీ అనువుగా ఉండే విధంగా ఇది ఏర్పాటు చేయబడిన గేటుకి సంబంధించిన లాక్ సిస్టమ్కి సంబంధించిన వ్యవహారం ఇది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే లాక్లు కిందకి దించడానికి కానీ పైకి ఎత్తడానికి కానీ ఉపయోగించే ఇక్కడ పిల్లర్కి సంబంధించి దానికి సపోర్ట్గా ఉండే పిల్లర్కి సపోర్ట్గా ఉండే భాగం అంతా కూడా పూర్తిగా ఇక్కడ విరిగిపోయిన పరిస్థితి మీకు దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏ విధంగా ఇది విరిగిపోయిందో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ గేటు 69వ గేట్ ఇది. ఈ 69వ గేటు వద్ద ఈ విధంగా విరిగిపోవడంతో ఇప్పుడు ఆ గేటు సగంలో మధ్యలో నిలిచిపోయింది. ఇప్పుడు ఆ గేటుని లేపాలంటే కనుక పూర్తిగా దీన్ని సరిచేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం 11.5 లక్షల క్యూసెక్ల వరద నీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తున్న నేపథ్యంలోనే ఇటువంటి పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితి లేదు. మొదటిసారిగా దాదాపుగా 125 సంవత్సరాల చరిత్రలో ఇది మొదటిసారి అని చెప్తున్నారు. ఇంతటి భారీ వరద గతంలో ఎన్నడూ లేదు. భారీ వరదకి అంటే ఇప్పటికే కృష్ణానదిలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న నేపథ్యంలో కొన్ని బోట్లు ఇప్పటికే వరదలో చిక్కుకుపోయిన బోట్లు ఇప్పుడు ఈ విధంగా 5 బోట్లు ఈ విధంగా మెకానిక్ బోట్లన్నీ కూడా ఈ విధంగా కొట్టుకురావడం ఇప్పుడు 69వ గేటుకి సంబంధించినంత వరకు కూడా ఈ విధంగా జరిగిన పరిస్థితి. ఇక్కడ మరోవైపున ఇక్కడ 68వ గేటు వద్ద కూడా ఇదే విధమైన పరిస్థితి ఉంది. 68వ గేటు ఏదైతే ఉందో అక్కడ కూడా ఈ విధంగా పూర్తిగా బోటు కొట్టుకుపోయిన పరిస్థితి. మొత్తంగా 5 బోట్లు ఈ విధంగా కొట్టుకుపోయినట్టు చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కూడా దాదాపుగా మనం 4 బోట్లు ఈ విధంగా ఇక్కడ పెద్ద మెకనైజ్డ్ బోట్స్ ఇవన్నీ కూడాను మెకనైజ్డ్ బోట్స్ అన్నీ కూడా ఈ విధంగా కొట్టుకు వచ్చి ఇక్కడ ఈ 3 వాహనాలు అంటే 3 మెకనైజ్డ్ బోట్స్ ఈ విధంగా కొట్టుకు రావడం జరిగింది. ఓవరాల్గా చూస్తే కనుక ఇది 68వ గేటు. ఈ 68వ గేటు వద్ద ఇక్కడ 3 వాహనాలన్నీ కూడా ఈ విధంగా కొట్టుకు వచ్చి ఈ గేటుకి బలంగా ఢీ కొట్టడం జరిగింది. మొత్తంగా 68వ గేటు కానీ అటువైపున 69వ గేటు కానీ ఈ విధంగా గేటు మొత్తం పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్థితి. 69వ గేట్ అయితే పూర్తిగా అక్కడ ధ్వంసం అవడంతో ఏదైతే ఆ మెయిన్ గేటు ఉంటుందో ఆ మెయిన్ గేటు పైకి కానీ కిందకి కానీ దింపే పరిస్థితి లేదు. మనం ప్రత్యక్షంగా చూసాం. ఇప్పుడు కనివిని ఎరుగని రీతిలో ఇంకా వరద పెరుగుతూ ఉంది. మధ్యాహ్నానికి 12 లక్షల క్యూసెక్లు కనుక వరద నీరు చేరితే కనుక ఈ గేట్లలో ఏదైతే మెకనైజ్డ్ బోట్స్ కొట్టుకు వచ్చాయో ఇక్కడ ఆ గేటు కూడా దాదాపుగా
మధ్యలోకి విరిగిపోయే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సాంకేతిక నిపుణులు అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు కూడా దీనికి ఇక్కడికి రావడం జరిగింది. దీన్ని పరిశీలించి ప్రత్యామ్నాయంగా మరమ్మతులు చేపట్టే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికిప్పుడు మరమ్మతులు చేపట్టే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే మొత్తం 70 గేట్లను కిందకి వదిలి దాదాపుగా 11.5 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకి వదులుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటువైపున లోతట్టు ప్రాంతాలు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఎప్పటి వరకు కూడా ఈ గేటుకు మరమ్మతులు పూర్తవుతాయి అనేది కూడా కొంత అయోమయం కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి.